ఈ సేవకుల సమ్మేళనంలో ఈ సభ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆ రాజులైన యాజక సమూహం అని పేతురు భక్తుడు అంటున్నాడు. ది రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే రాజులు ఆ యొక్క సింహాసనాల మీద ఆసీనులై ఉంటారు. ఇది ఒక దర్బార్ లాంటిది. అది శరీర సంబంధమైన రాజులైతే ఇది ఆత్మ సంబంధమైన రాజుల సభ. ఇది ఈ సభలో మనమందరం ఉంటున్నప్పుడు మనం అనేక విషయాలు ఈరోజు నేర్చుకునే అవకాశం అండి. వెంటనే కొన్ని రిఫరెన్స్ చెప్తా ఉంటాను, రాసుకుంటా వెళ్ళొచ్చు. సహోదరుడు తెలిసినట్లుగా మాకు తెలియదు అన్నారు, కొందరు తెలుసు అన్నారు. మంచి విషయం. అదే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 24వ వచనములో ఆయన వచ్చినప్పుడు నేను చెప్పిన సంగతులను జ్ఞాపకము చేయును, మీకు బోధించును అన్నాడు. హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనములో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసే విషయాలు ఇవి. ఎందుకంటే వాక్యం పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనము తెలిసిన వారికేమో జ్ఞాపకం చేయటము, తెలియని వారికేమో బోధించటము జరుగుతుంది. ఒకటి యోధా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది. 5వ వచనములో ఏముందంటే మీరు ఇది వరకు ఎరిగిన సంగతులే, ఈ నోన్ ఆల్రెడీ, మీకు తెలిసి అన్ని అయినను నేను జ్ఞాపకము చేయించున్నాను. మీకు తెలిసిన విషయాలే, మీరు ఎరికైన విషయాలే. యోధా పత్రికలో 5వ వచనం. ఈ జ్ఞాపకం చేసే విషయంలో ఈ యొక్క ప్రీచర్స్ మీటింగ్ నేను గాని మీరందరూ మనం అందరం అనేక మీటింగ్లు అటెండ్ చేస్తూ ఉంటాం. ఎవరు ఏర్పాటు చేసినా కూడా ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఇది స్టిర్అప్, పురికొల్పటానికి కార్యక్రమం. పురికొల్పటానికి యెషయా-గ్రంథము 60వ అధ్యాయంలో 1వ వచనము లెమ్మో కేసర్ ఇల్లుమో రైజ్ అంటాడు. లెమ్మో తేజర్ ఇల్లుము. కనుక ఈ కార్యక్రమంలో నా ప్రియ సహోదరుడా, మరి దైవజనుల మనకు ఈ యొక్క వాక్యము ఎంత ఉపయోగపడుతుంది అంశము ముందుగానే తెలియపరిచిన ముందుగానే ఏంటంటే క్రీస్తుని గురించి నేనేమి ప్రకటించవలేను, క్రీస్తుని గురించి నేనేం ప్రకటించాలి, ఇది ప్రశ్న. ఎక్కడైనా మనకు అవకాశం దొరికితే నేనేం ప్రకటించాలి అనేది ప్రతి దైవజనుడికి వచ్చే ఆలోచన. నేనేం ప్రకటన చేయాలి, సమయంలో సందర్భాన్ని బట్టి ప్రకటన చేయాలి. ఒకటి బర్త్డే రోజున బర్త్డే ప్రార్థన కాదు కదండి. కొన్నిసార్లు భయం వేస్తుంది. పుట్టినరోజు సందర్భంలో ఇది పరవాసిని ప్రభాని బట్టి ఆపండి ఉంటాను. సమయం సందర్భాన్ని బట్టి మనం ప్రకటించాలి. అయితే క్రీస్తుని గురించి మనం ఏం ప్రకటన చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అయితే 1వ వచనం అంటాడు, కాబట్టి పరిచర్య పొందినందున ఆ ధైర్యపడము అని చెప్పి 6వ వచనంలో అంటాడు, మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవటం లేదు కానీ క్రీస్తును ప్రకటిస్తున్నాము, యేసే క్రీస్తుని ప్రకటన చేస్తున్నాము. ప్రకటించాల్సి వచ్చినప్పుడు మనం క్రీస్తునే ప్రకటించాలి కానీ నేనేం ప్రకటించాలంటే క్రీస్తును ప్రకటించాలి. సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని పౌలు గారు అంటాడు. అయ్యో, సిలువేయబడిన క్రీస్తును ప్రకటించకపోయినా నాకు శ్రమ అంటాడు. ఆదిమ సంఘములో అపోస్తలులు ఏం ప్రకటించారంటే క్రీస్తుని గురించి ఈ యేసే క్రీస్తుని ప్రకటించారు. అపోస్తలుల కార్యములు
2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాను. మనం దేని గురించి ప్రకటన చేయాలి? క్రీస్తును ప్రకటన చేయాలి. అంతేగాని ఈ రోజులో జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే కథలు, స్టోరీస్, లేకపోతే మిమిక్రీలు, లేకపోతే నవ్వించే కార్యక్రమం, లేకపోతే ఇంకా అనేక డిఫరెంట్ వచ్చేసినాయి. అసలు సబ్జెక్టు క్రీస్తును ప్రకటించటం వదిలిపెట్టేశారు. అలాగే పౌలు గారు కొన్ని రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములు అంటాడు, మేము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడిన ఆ వాక్యాలనే ప్రకటించాం. కానీ కొన్ని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, వాక్యాత్మక పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడిన వాక్యాలే ప్రకటించాం కానీ తీయని మాటలు, ఇంపైన మాటలు మేము వినియోగించలేదు. రుచికరమైన మాటలు, షుగర్ కోటెడ్ ప్రీచింగ్ చేయలే వాళ్ళు. షుగర్ కోటెడ్ ప్రీచింగ్ స్పాయిల్స్ యువర్ సోల్స్. తీయని మాటలు, అరుచికర మాటలు చెప్పటం వల్ల, కథలు చెప్పటం వల్ల ప్రయోజనం ఏమి లేదు. బాగా కథ చెప్తే వినటానికి వస్తారు. పౌలు గారు అంటాడు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, జనము హితబోధను సహింపక దుర్వచనములు గలవారై కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చును తిమోతి. రాబో రోజుల్లో ఇదే జరిగింది. జనులు హితబోధను సహించరు. హితబోధ అంటే ద సౌండ్ డాక్ట్రిన్, ఆరోగ్యకరమైన బోధన ఇష్టానికి ఇష్టపడరు. కానీ కథలు వినటానికి వెళ్తారు. ఆ గుంపులుగా తండోపతండాలుగా వెళ్తారు. ఆ గంప విడిచి గుంపులోకి వెళ్ళిపోతారు. తిమోతి, ఈ రోజుల్లో అదే జరుగుతుంది. నేనేం ప్రకటన చేయాలి? క్రీస్తును ప్రకటన చేయాలి. ఎస్, కథల వల్ల అనేక మందిని రాపట్టుకోవచ్చు. చాలా మంది వస్తారు, వారని కాదు. కానీ దానివల్ల కొన్నాళ్ళు వస్తారు, మళ్ళా కొన్నాళ్ళు తిరిగి వెళ్తారు. మళ్ళా తిరిగి తీసుకురావటం చాలా కష్టమైంది. చాలా కష్టం. ఏదో అనుకున్నా గానీ అక్కడికి వెళ్ళి చూస్తే అంతా ఎండమాములే. అది ఏమి లేదు. నేను అనుకున్నా చాలా ఉందనుకున్నా. ఎందుకంటే ఇవన్నీ నా అనుభవంతో చెప్తున్నానండి. నాకు చెప్తా ఉంటాను, దాని మీద నేను వర్తమానం తయారు చేసుకుంటాను. బైబిల్ ఏం బోధిస్తుంది? పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలు అవి రక్షిస్తాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి రాసిన 2వ పత్రికలో ఆయన అంటాడు 3వ అధ్యాయం 14వ వచనంలో, ఓ తిమోతి, నువ్వు బాల్య దినముల నుండి రక్షింపజేయగల పరిశుద్ధ లేఖనాలు నువ్వు బాల్య దినముల నుండి ఎరుగుదు కనుక అంటాడు. పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలు రక్షిస్తాయి. అంటే కథల వల్ల రక్షించదండి. కథలు చెప్పి వెళ్ళిపోతారు పెట్టల ధరలో. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసేవాళ్ళం. కథలు చెప్తారు. ఆ కథలు ఇటు ఏం లాభం? ఆ కొద్దిసేపు అయ్యారు బలి చెప్పారంట. కాబట్టి మనం ప్రకటిస్తున్నప్పుడు నేనేం ప్రకటన చేయాలి అని వచ్చినప్పుడు, ఈరోజు మనము ముందుగా నా యొక్క అనుభవంలో నేను ముందే చెప్పాను, నన్ను అడిగిన ప్రశ్నలే ఇక్కడ ఈరోజు వాక్య సందేశంలో ఉంటాయి. నేనేం ప్రకటన చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఏం ప్రకటన చేయాలంటే నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు రాబోయే పాఠంలో చెప్పుకొని తర్వాత ఒక్కొక్క భాగంగా వెళదాము. 1, క్రీస్తు గురించి ప్రకటన చేయాలి. క్రీస్తు దేవత్వాల గురించి, క్రీస్తు మునుపటి ఉనికి గురించి, క్రీస్తు అంతకుముందు ఏమై ఉన్నాడు, తర్వాత శరీరధారిగా ఎట్లా వచ్చాడు, ఆ యొక్క బయోగ్రఫీ, జీవిత గాథ, క్రీస్తు వచ్చి ఏం చేశాడు, ఆయన రాజ్యం స్థాపించాడు, తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, ఆయన 2వ రాకడ, తీర్పు, ఈ విషయాల్లో మన ఈరోజు వాక్య భాగంలో 2 సెక్షన్లో ఉంటాయి. ఇప్పటివరకు నేను ఉపోద్ఘాతమే తెలియజేశాను. అయితే మొదటి భాగంలో పార్ట్ 1లో దయచేసి గమనించండి. యేసు క్రీస్తుని గురించి
నేనేం ప్రకటన చేయాలి, అసలు యేసు క్రీస్తు ఎవరు అని ఒక చిన్న ప్రశ్న అడుగుతారు. ఒకసారి నన్ను అట్లా అడిగారు, యేసు ఎవరు, క్రీస్తు ఎవరు అన్నాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అన్నాడు. యేసు క్రీస్తుల గురించి ప్రకటన చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో మానవులు రకరకాల డిఫరెంట్ గా బోధిస్తున్నారు. వీళ్ళు మన రాజులని యాజక మధ్య సైన్యమే తిరుగుబట్టి కొట్టుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆయన తక్కువవాడని ఎక్కువవాడని. వాస్తవానికి అసలు యేసుక్రీస్తు ఎవరని ఆదిమ సంఘ అపోస్తులకే అర్థం కాలేదు. వాళ్ళు ఎంతవరకు తెలుసో అంత తెలియపరిచారు. ఆయన చేసినవి చాలా ఉన్నాయి, కానీ వివరించడానికి మాకు ఈ భూలోకమే సరిపోదు. ఆయన పౌలు గారు అంటాడు యేసుక్రీస్తు గారి గురించి, క్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు అసలు క్రీస్తు ఏంటి అనేది విషయం మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మన బోధకు మీకు తెలిస్తే నేను చెప్తున్నప్పుడు మీకు జ్ఞాపకం వస్తా ఉంటాయి. అంతే. తెలియని వాళ్ళు నోట్ చేసుకుంటారు, మంచిగా నేర్చుకుంటారు. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పచక్యం గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం అన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే చెప్పచక్యం గాని ఆయన వరము, అది శ్రేష్టమైన వరం, గుడ్ గిఫ్ట్. యేసుక్రీస్తు ఎవరంటే తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి పంపిన గుడ్ గిఫ్ట్, శ్రేష్టమైన వరము. చెప్పచక్యం గాని అన్నాడు. అలా ఉందా పదము? ఒకళ్ళు చదవని తీసిన వాళ్ళు కొరింథీ రాసిన 2వ పత్రిక 9:15 చూడండి. చదవయా. చెప్పచక్యంగా అని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అంటాడు. చదవండి. అయ్యా అయ్యా చూడండి, కొన్ని రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం అని చెప్పాను. చెప్పచక్యం గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ఎవరంటే ఇంగ్లీష్ లో ఏముందంటే ఇన్డిస్క్రైబుల్ అని ఉంది. వర్ణించలేని, వివరించలేని, చెప్పచక్యంగాని ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పారు. లోకాసు వార్తలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఇటీవల మనం అందరం ఎంతో గొప్పగా బోధించాం డిసెంబర్ మాసంలో. ఏమని? ఆయన ఈయనే యేసుక్రీస్తు. ఈయన అప్పుడు ఏం జరిగిందండి? ఈయన పుట్టుట వలన పరలోక సైన్యము, దేవదూతలు వాళ్ళు ఏమన్నారంటే దేవునికి మహిమ అన్నారు. భూలోకంలో ఉన్న తనకు ఇష్టమైన వారికి సమాధానం. తర్వాత దేవునికి స్తోత్రము అన్నారు, దేవునికి మహిమ అన్నారు. యేసుక్రీస్తు ఎవరంటే వర్ణించలేము. యేసుక్రీస్తుని బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు గురించి మనకి ఎంత తెలుసు అంటే, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఎంతవరకు రాయబడ్డాయో అంతే తెలుసు, కానీ ఇంకెంతో ఉందో తెలుసుకోవాల్సింది. మన లైఫ్ సరిపోదు యేసుక్రీస్తు గురించి. చెప్పచక్యంగా ఆయన వరం అంటున్నాడు పౌలు గారు. అయితే ఆ యేసుక్రీస్తు గురించి ఎవరు అనే విషయాన్ని చూసినట్టయితే నా ప్రియ సహోదరుడు మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరు అనే విషయాన్ని చూసినట్టయితే మొట్టమొదటి పాయింట్ గా ఒకటి ఆయన దేవత్వము. అంటే ఇంగ్లీష్ లో గాడ్ హెడ్ అని ఉంది. కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటాడు. అంటే దేవత్వము, దేవుడు అనే పదం పూర్తి కావాలంటే క్రీస్తు ఉండాలి అంటున్నాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే మనం చూసేది నా ప్రియ సహోదరులారా, ఈ దేవత్వములో ఈయన ఒక విధంగా చూడంటే ఈయన దేవుడిగా కనిపిస్తున్నాడు. దేవుని యొద్ద ఉన్నాడు. ఈయన దేవుడై ఉన్నాడు, దేవత్వమై ఉన్నాడు.
యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్టే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. లోగోస్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనములో, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనములో ఆయనకు వాక్యం అనే పేరు ఉన్నది. యోహాను, అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, ఈయనని ఆది యందే ఉన్నాడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఇజ్రాయేలుడు, యూదుడు కాబట్టి ఆయన తెలుసు. ఆది కాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆదిలో ఉన్నాడు యేసుక్రీస్తు. ఆయన వాక్కై ఉన్నాడు, ఆయన వాక్కై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవత్వమై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన దేవునితో ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్నాడు. అంతకుముందు వచనంలో అందరికంటే తండ్రి గొప్పవాడు అన్నాడు కదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన దేవత్వాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు, నా ప్రియ సహోదరుడా, ఆయన దేవునితో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనం మనకు అందరూ తెలుసు. ఈ సంభాషణ యేసు ప్రభువారు నికోదేముతో సంభాషిస్తున్న సంభాషణ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనకు అందరూ తెలిసి, ఇది సండే స్కూల్ దగ్గర నుండి తెలిసి మాట. ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టివాని యందు విశ్వసించు ప్రతివాడు అన్నాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అన్నాడు. అద్వితీయ కుమారుడు అన్నాడు అంటే తండ్రిని దేవునికి ఇంకొక కుమారుడు లేడు. వాస్తవానికి మనం కూడా కుమారులమే, కానీ ఆయన ప్రత్యేకత, మనం సృష్టింపడిన వారు. అయితే ఆయన నిత్యుడు. యేసుక్రీస్తు నిత్యుడు. ఆయన ఎవరు సృష్టించలేదు. ఆ తండ్రిని దేవునికి ఇంకో భార్య పిల్లలు అలాంటిది ఆలోచన చేయదు. తెలియక పాపం అనుకుంటా ఉంటారు, అర్థం కాలేదు వాడు. చదివిన ఎడవ మీకు తెలుసుకుంటారంటాడు పౌలు గారు ఆ మర్మము. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మీరు చదివిన ఎడవ క్రీస్తు యొక్క మర్మం తెలుసుకుంటారు. చదవకపోతే ఆయనకి ఏం అర్థమైంది, ఏదో అనుకుంటాడు, తెలియదు. యేసుక్రీస్తు వారు ఇంకా ఆయన వాక్ అయి ఉన్నాడు. తర్వాత ఆయన దేవుని ప్రతిబింబమై ఉన్నాడు, దేవుని మహిమై ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని కుమారుడు. అది ఎలా రుజువైందంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా. ఇంకా చాలా చెప్తాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలా అవుతున్నాడు, ఇంకా చాలా వస్తాయి మనకి, వినండి, చేసుకోండి. రోమాపత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం అంటాడు, శరీరం బట్టి దావీదు సంతానం గాను మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన ఆయన దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడ్డాడు అంటాడు. డెత్, బరియల్, రెజరెక్షన్ తో. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడంటే ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను నేడన్నాడు. టుడే నేను కని ఉన్నాను. మళ్ళా దేవుడు అని కూడా అంటున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో, దేవా నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. తండ్రి అయిన దేవుడు కుమారుని అంటున్నాడు, దేవా అంటున్నాడు కదండి. ప్రియమైన సహోదరుడా, మరి యేసుక్రీస్తు ఎవరు గురించి ఏంటి అని తెలుసుకున్నట్టయితే, యేసుక్రీస్తు మరి పౌలు గారి యొక్క ఆలోచనలో చెప్తాడు. ఆయన ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, దేవుని 5-6 వచనంలో దేవునితో సమానం. వాస్తవానికి ఈ సృష్టి యావత్తు కూడా జరిగించింది యేసుక్రీస్తే. బైబిల్ ఆధారపడి చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు, నా అభిప్రాయాలు కాదు.
కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆకాశం అందు ఉన్నవి గాని, భూమి అందు ఉన్నవి గాని, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అధికారములను, ప్రభుత్వాలను సర్వము ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడ్డాయి అంటాడు. ఆయన ఆది అయి ఉన్నాడు, మృతుల నుండి లేచిన వలన ఆయనే ఆది సంభూతుడు, ఫస్ట్ బాండ్. చనిపోయి తిరిగి లేచిన వాడిలో ఆయనే ప్రథముడు. చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరై ఆయన అవుతారు, ఆయనే మొట్టమొదట. ఆయనే సంఘానికి శిరస్సు అంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఎవరంటే, ఇంకా మనం చూసినట్టయితే ఆయన ఈసారి సెకండ్ కమింగ్ లో ఎలా వస్తాడో తెలుసా? మహాదేవుడిగా రాబోతున్నాడు. ఓ తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఓ తీతు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహాదేవుడిగా ప్రత్యక్షం కాబోతున్నాడు అంటాడు. మహాదేవుడిగా. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన సెకండ్ కమింగ్ లో ఆయన మహాదేవుడిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. వాస్తవానికి పౌలు గారు అంటాడు రోమా పత్రికలో 9వ అధ్యాయం, క్రీస్తు ఎవరు, ఆయన గురించి ప్రకటించాలంటే ఆయన ఎవరంటే శరీరాన్ని బట్టి ఇజ్రాయెల్ వంశంలో పుట్టాడు, కానీ ఆయన సర్వాధికారి అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ఆమేన్ అంటున్నాడు. కాబట్టి నేను ఇంతవరకు కొద్దిగా సమయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈయన దేవత్వం గురించి ఇంతవరకు తెలియజేసి ఉన్నాను. మీకు అన్ని తెలుసు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ దేవత్వం అనేది తండ్రి మరియు కుమారుడు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు కూడా ఏకమైనట్టుగా యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదండి. కాబట్టి 1వ అధ్యాయంలో కూడా ఆది కాండంలో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి కుమారుడు ఏకమైన. తర్వాత ఈ దేవత్వం చూసినట్లయితే యేసుక్రీస్తు దేవత్వము, దేవుడు అలాగే ఆయన ప్రభు అని ఎందుకు నమ్మాలి? ఇది 2వ ప్రశ్న. ఇది దేవుడు అని చెప్పేశాం, నమ్మొద్దు, నేను నమ్మాలి కదా అంటున్నారు. నమ్మకపోతే నరకం వచ్చింది, నిత్య నరకంలో పడతాడండి. ఎందుకు నమ్మాలి? నమ్మాలి, చెప్పాలి కదా. ఊరిక మెటీరియల్ ఇస్తే కాదు కదా, వివరణ చేయాలి. ఎందుకు నమ్మాలో తెలియజేయాలి. యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని గురించి తెలియజేస్తున్నప్పుడు ఎందుకు నమ్మాలి అనే విషయాన్ని చూసినట్టయితే, ఎందుకంటే ఇదిగో ఆయన జీవిత గాథ. రెండోది ఏంటంటే బయోగ్రఫీ, అంటే జీవిత గాథ ముందుగానే వ్రాయబడి ఉన్నది. ఈ లోకంలో అనేక మంది గొప్ప వారు జీవించారు. ఋషులు, మహా ఋషులు, ప్రవక్తలు, గొప్ప వ్యక్తులు, ఎంతో భక్తులు జీవించారు. అందరి జీవితాలు, వారి జీవితానంతరము వారి యొక్క చరిత్ర రాయబడింది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర, బయోగ్రఫీ, ఆయన పుట్టక మునిపే, ఈ భూలోకానికి రాక మునిపే ఆయన యొక్క జీవిత గాథ ఆది కాండము మొదలుకొని మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలలో అనేక మంది ప్రవక్తలు, రకరకాల ఆ యొక్క వృత్తుల్లో ఉన్నవారు, అనేక ప్రాంతాల్లో ఉన్నవారు, అనేక భాషల్లో ఉన్నవారు, వారే తెలుగు రాశారు. వాళ్ళు ఎందుకు రాశారు వాళ్ళకే తెలియదు. పాత నిబంధనలో ఆ 39 పుస్తకాల్లో ఏకత్వం ఒకటే, ఆ మెస్సయ్య ఒకే ఒక్కడు. ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకు నమ్మాలంటే ఆ టోటల్ గా ఆ గ్రంథంలో ఉన్న, నువ్వు ఎక్కడైనా చూసుకో, ఆన్సర్ అక్కడే దొరికింది. ఎక్కడో వెతికి, వేరే పుస్తకాలు వెతికి అవసరం లేదండి. అక్కడ రాయబడింది, ఎక్కడ రాయబడి మనకు అవసరం లేదు. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలు, ఇందులో ఉన్నాయండి. ఏకత్వం అంటే అది యొక్క బయోగ్రఫీ ఏంటి?
ఆయన వంశావళి, ఆయన జననము, ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన శ్రమలు, ఆయన మరణ సమాధి పునరుద్ధానము, పరలోకులకు ఆరోహణము, ఇక రాబోయే విషయాలు అన్ని అక్కడ రాయబడ్డాయి. దాదాపు 100 కొలది ప్రవచనాలు ఉన్నాయి. 100 కొలది ప్రవచనాలు. కొందరు 300 ప్రవచనాలు అంటారు. నాకైతే అంత లెక్క తెలియదు కాబట్టి నేను 100 కొలది అంటున్నాను. లెక్క చూపెట్టి నాకు తెలియదు, అంత తెలియదు, నాకు అంత జ్ఞానం లేదు. 100 కొలది ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి. అవి క్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. స్త్రీ సంతానం అని కన్యక గర్భాన్ని జన్మిస్తాడని, తర్వాత అబ్రహాము వంశంలో వస్తాడని, దావీదు వంశంలో వస్తాడని, ఈ విధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. మత్తయి గారు అంటాడు, మత్తయి సువార్త యూదుడు కాబట్టి అవన్నీ నెరవేరిని ఫుల్ఫిల్ అని మత్తయి గారు చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువారే తన యొక్క జీవితాన్ని గురించి చెబుతూ, ఆయన మరణ సమాధి పునరుద్ధారణ అయిన తర్వాత లూకాసు సువార్త 24వ అధ్యాయం 44వ వచనం అంటాడు. ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి అంటాడు, ఏమంటాడంటే, నా గురించి ధర్మశాస్త్ర గ్రంథంలోను, లూకాసు సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, ధర్మశాస్త్ర గ్రంథంలోను, కీర్తన గ్రంథంలోను, ప్రవచన గ్రంథంలో నా గురించి ఏవైతే చెప్పబడ్డాయో ఆల్ ఫుల్ఫిల్డ్ అంటాడు. అన్ని నెరవేర్చబడ్డాయి. ముందుగా జీవిత గాథ రాయబడ్డది, తర్వాత నెరవేర్చబడింది. ఇలాంటి జీవితము ఈ భూలోకంలో ఇప్పటి వరకు ఎవరి జీవితంలో నెరవేర్చబలేదు. సో ఐ బిలీవ్, మిమ్మల్ని కూడా నమ్మని చెప్తున్నారు. మనం అదే చెప్పాలి. నా వల్ల వినే సంగతులు ఇతరులకు బోధించడానికి మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. బయోగ్రఫీ. ఆ రెండవది చూసినట్లయితే, యేసుక్రీస్తు దేవుడు, దేవత్వము, ఆయన గురించి నమ్మాలంటే ఇంకోటి ఏంటంటే, నేను బైబిల్ క్లాసులు కూడా చెప్తా ఉంటాను. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మా అక్కడ బైబిల్ క్లాసులు, యూట్యూబ్ లో క్లాసులు చెప్తా ఉంటాను. ఈ క్యాలెండర్ అనేది కూడా ఇది ఒక ప్రూఫ్. మనకు సేవకులకు అందరికీ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి వింటా వస్తున్నా. ఈ క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ గురించి కొద్ది విషయాలు చెప్తాను. నేను చెప్పిన తర్వాత నాకంటే ఇంకా ఒక 10 రోజుల తర్వాత ఇంకొక ఆయన మంచిగా చెప్పాడు. నాకు లైకులు రాలేదు కానీ ఆయనకు బాగా వచ్చింది. చూడండి కావాలంటే. నా తర్వాత వచ్చిన ఇదే మ్యాటర్ ఇంకొక ఆయన చక్కగా చెప్పాడు వివరంగా. నాకు అంత టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పారు. ఈ క్యాలెండర్ ఎవరు కనుగొన్నారంటే మీకు తెలుసు. ఇప్పుడు గూగుల్లో ఫోన్ వచ్చింది, చాలా డివైస్ వచ్చింది, అందులో పెట్టి చూడండి. హూ ఇన్వెంటెడ్ BC-AC క్యాలెండర్, BC-AD క్యాలెండర్ గుర్తు వచ్చేసింది. ఎవరంటే డైనోసిస్ ఎక్సిడిస్ అని వచ్చింది పేరు. డైనోసిస్ ఎక్సిడిస్ అని ఆయన వచ్చేది. ఈవెన రోమా మాంక్ ఇది క్రీస్తు శకం. ఆ టైంలో రోమా క్యాలెండర్ 520 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడంటే ఒక క్యాలెండర్ తయారు చేయాలనుకుంటున్నాడు. ఇది మీకు సేవకులకు ఉపయోగపడిద్దండి, కొద్ది వివరించడానికి చెప్తున్నాను. తెలిసి ఉంటే పర్లేదు, తెలియకపోతే నేర్చుకుంటా. ఏంటంటే అంతకుముందు క్యాలెండర్లు ఉన్నాయి. ఈజిప్ట్ క్యాలెండర్ ఉంది, జూలియన్ క్యాలెండర్ ఉంది, తర్వాత ఇంకా డిఫరెంట్ అరబన్ క్యాలెండర్ ఉంది, హెబ్రీ క్యాలెండర్స్ ఉన్నాయి. ఎవరి క్యాలెండర్ వాళ్ళకు ఉన్నాయి. కానీ అప్పుడు రోమా ప్రభుత్వం కాబట్టి రోమా క్యాలెండర్ అప్పుడు 525 సంవత్సరాలప్పుడు ఆయన మాంక్ ఎక్సిడస్ అని ఆయన డైనోసిస్ ఎక్సిడస్ ఆయన ఒక క్యాలెండర్ తయారు చేసుకోవడానికి ఆయనకు ఒక బేస్ కావాల్సి వచ్చింది. ఒక ప్రధాన ఒక వ్యక్తి పాయింట్ కావాల్సి వచ్చినప్పుడు వెతికాడు ఎవరున్నారా అని. ఎవరున్నారు అప్పుడు? అలెగ్జాండర్ ది గ్రేట్, రెండోది జూలియస్ సీజర్, మూడో వ్యక్తి జీసస్ క్రైస్ట్. ఈ 3 వ్యక్తులు ఆయన చరిత్రకారుడు కాబట్టి తెలుసుకున్నాడు. క్రీస్తు పూర్వము 323వ సంవత్సరంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని మొత్తం జయించుకుంటూ వచ్చాడు. మొత్తం సంపాదించి చివరకు చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ సంపాదించి నేను ఏం తీసుకెళ్ళలేదు కదా, ఈ బంగారు నాణ్యాలు నా శవపేటికలో చేతులు బయట పెట్టినప్పుడు ఈ బంగారు నాణ్యాలు విసిరేసుకుంటే వెళ్ళండి. ఇప్పుడు కూడా శవం పోయేటప్పుడు డబ్బులు విసిరేసే సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. డబ్బులు విసిరేస్తారు కదా, అక్కడి నుంచి వచ్చింది ఆ సాంప్రదాయం. ఆయన చెప్పాడు.
తర్వాత నా ప్రియ సహోదరుడా, ఆయన ఏం చేశాడంటే అలెగ్జాండర్ ది గ్రేట్ యుద్ధాలు చేశాడు. అనేకమైన సైనికులు ప్రాణాలు పోయినాయి, ప్రజలు ప్రాణాలు పోయినాయి. తర్వాత ఆయనైతే అతను అనేక ప్రాణాలు తీసి ఆయన గొప్ప రాజు, గ్రేట్ అలెగ్జాండర్ ది కింగ్ అని గుర్తించుకుంటే జూలియస్ సీజర్. ఆయన క్రీస్తు పూర్వం 40 సంవత్సరం ఆ టైంలో ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆయన ఒక సైనిక జర్నలిస్ట్, రాజకీయ వేత్త, స్కాలర్, చాలా తెలివైన వాడు, నిరంకుశత్వం కలిగిన వాడు, జనరల్. ఆయన ఏం చేశాడంటే ఆయన పరిపాలనలో సివిల్ వార్ మొదలైంది. సివిల్ వార్ అంటే అర్థమైంది కదండి, ప్రజల మీద ఆ గ్రూప్ ఈ గ్రూప్ లో కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఆయన కారణాల వల్ల అనేక మంది మిలియన్ పీపుల్ చనిపోయారట. మిలియన్ పీపుల్, ఎంత కౌంట్ లేదంట. తర్వాత ఇక మూడో వ్యక్తి ఎవరంటే, అందరూ ఇతర ప్రాణాలు తీసి గొప్పళ్ళు అయితే ఈయన తనదైన ప్రాణం అర్పించి ఈయన ఒక రాజ్యం స్థాపించాడు, క్రీస్తు శిష్యులుగా తయారు చేశాడు. అప్పుడు ఇది ఆయన గమనించాడు. ఎవరు? డైనసిస్ ఎక్స్లిస్ గారు. ఈ ఇద్దరు ప్రాణాలు తీసిన వాళ్ళైతే ఈయన తన ప్రాణాన్ని అర్పించాడు, ఈయన గ్రేట్ వ్యక్తి అని ఇదిగో ఈ క్యాలెండర్ పెట్టాడు. అందుకనే మనము బైబిల్ చదివేటప్పుడు క్రీస్తు పూర్వం అంటాం, బీసీ, ఏడి అంటాం. ఏడు ఏంటి అర్థమేనండి? ఆఫ్టర్ డెత్. నువ్వు పరీక్షలు ఆఫ్టర్ డెత్ అని రాసేవనుకో 0 పాయింట్ పడిద్ది అన్నావు, ఏం దొరకదు. నీకు వచ్చే -పాయింట్లు వస్తాయి. అన్నో డామిని నేర్చుకోండి. అన్నో డామిని అంటే లాటిన్ వర్డ్ అన్నమాట. ఇది అంటే ఇయర్ ఆఫ్ ది లార్డ్, ప్రభు సంవత్సరం అని. అన్నో డామిని అని అర్థం. కాబట్టి మీరు చూడండి, గూగుల్ కొట్టి చూడండి. తర్వాత నేను చెప్పిన తప్పైతే ఫోన్ చేసి అడగండి, తప్పు చెప్పేవాయని. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇది రెండవ యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి. ఆయనని దేన్ని ఆధారం చేసుకున్నాడు? యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ఎవరండి? ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు, జోసెఫస్ ఆయన చరిత్రకారుడు వచ్చి ఆయన చరిత్ర కూడా చదివాడు, చూసి ఈయన యేసుక్రీస్తు గొప్పవాడని తెలుసుకున్నాడు. తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వాన్ని గురించి మనం నమ్మాలి, యేసుక్రీస్తుని నమ్మాలి, ప్రకటించాలంటే ఆయన చేసిన బోధ, ఆయన చేసిన సూచక్రియలు, తర్వాత ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన యేసుక్రీస్తు చేసిన సూచక్రియలు మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే 4 సువార్తల్లో చూసినట్టయితే ఎక్కువగా మత్తయి లోకాల్లో కనిపిస్తాయి. 39 సూచక్రియలు, వండర్స్. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఆయన మరణ సమాధి పునరుద్ధానమే గొప్ప అద్భుతం. యేసుక్రీస్తు ఆయన చేసిన సూచక్రియలు, నీటి మీద నడిచాడు, ఆహారం పంచి పెట్టాడు, చనిపోయిన వాళ్ళను బతికించాడు, కుళ్ళిపోయిన వ్యక్తులు లాజరును బతికించాడు. దాన్ని బట్టి ఆయన దేవత్వాన్ని మనం గమనించగలుగుతాము. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వాన్ని నమ్మడానికి ఆధారాలు ఏంటంటే ఆయన చెప్పిన ఉపమానాలు. ఈ రోజు కూడా మనకు ఉపయోగపడతాయి ఉపమానాలు. ఆయన ఉపమానాలు చెప్పినట్టు ఈ రోజులు కాదు, కథలు చెప్పే ఉపమానాలు కాదు. ఏదో కథ రాత్రి సీరియల్ చూసి తెల్లారిపోతున్న కథలు చెప్పడం కాదు. ఆయన చెప్పిన ఎట్లా చెప్పాడు? ప్రకృతిని చూపించాడు. దేనికి చింత, దేనికి విచారము, దేనికి ఆలోచన. ఆ పిచ్చుకలు చూడండి, అవి విత్తము కోయవు. ఆ పక్షులు చూడండి, అవి కష్టపడవు, వాటికి ఆహారం దేవుడు ఇవ్వటం లేదా అన్నాడు. ఆ ద్రాక్ష తోటలు చూపించాడు. నేను నిజమైన ద్రాక్షవల్ని, మీరు తీగలు అన్నాడు. నేనే ద్వారమును అన్నాడు. అందుకని మనం కూడా చాలా మంది క్రైస్తవులు ఆ ద్వారం దగ్గర రాగానే రిబ్బన్ కటింగ్ చేసి ద్వారాలను ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడే ప్రార్థన చేపిస్తా ఉంటారు. కాబట్టి ఆయన ద్వారం అంటే ద్వారం కాదు అక్కడ ఉద్దేశం. ఆయన రూప అలంకారం చెప్పుకుంటూ వచ్చాడు. నేను గొర్రెల మంచి కాపర్ని అన్నాడు. నేను గొర్రెలి కాపర్ని అన్నాడు.
మీరు గొర్రెలు అన్నాడు, కుడివైపున గొర్రెలు ఉంటాయి, ఎడవైపున మేకలు ఉంటాయి అన్నాడు. కుడివైపున గొర్రెలు చూసి ఈరోజు అర్థం కాక గొర్రెలు అని నవ్వుకుంటున్నారు. అర్థం కాదు, తెలియదు వాళ్ళకి. గొర్రెలు ఎందుకు సాదృశ్యం చెప్పారు? గొర్రెలు అమాయకతో వదగతేపడిన గొర్రెలు తలవచ్చు నమ్ముతాయి. గొర్రెలు అమాయక ప్రజలు ఎటు తెలితే వెళ్ళిపోతాయి. మేకలేం చేస్తాయి, అటు ఇటు చూస్తాయి అన్నమాట. అవి చాలా తెలివైనవి అన్నమాట. అంటే యేసు ప్రభువు చెప్పిన ఉద్దేశం. అంతేగాని ఆ ఉపమానాలు చెప్పేటప్పుడు ఉపమానం చెప్పేసి ఆ కథలు చెప్పేది అవకాశం దొరికితే క్రీస్తు గురించి ప్రకటించాల్సింది పోయి ఏదో కథలు చెప్పి రాకూడదండి. చాలా వాల్యుబుల్ టైం. క్రీస్తు ఏమై ఉన్నాడు, క్రీస్తుని ఎందుకు నమ్మాలి, మనకు ఎంతో సబ్జెక్ట్ చెప్పడానికి టైం సరిపోదు అసలు. ఎందుకంటే ముందే చెప్పాడు పౌలు గారు, చెప్పచక్యం గాని ఆయన వరము క్రీస్తు మనం వర్ణించలేము, మనకు సమయం సరిపోదు క్రీస్తుని గురించి మనం తెలుసుకోవటానికి. తర్వాత చూడండి నా ప్రియ సహోదరుడా, మరి మనం చూడండి యేసు క్రీస్తు వారు ఆయన చెప్పిన ఉపమానాలు కూడా 39 మనకు కనపడతాయి. ఆ సూచక్రియలు అద్భుతాలు కూడా 39. ఆయన అంటాడు యేసు చేసిన సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు అనేకమైన ఉన్నవి, కానీ వాటిని వివరించి రాయటకు ఈ భూలోకం సరిపోదు. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అంతవరకే రాబడ్డాయి అంటాడు. అంతవరకు సరిపోతుంది. చాలా ఉన్నాయి. ఎంత అవసరమో యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామమందు జీవం పొందేంత వరకు. ఇక బోధ, యేసుక్రీస్తుని ప్రకటించినప్పుడు నేను ఏం బోధించాలి, ఆయన బోధించినప్పుడు నిజంగా ఆయన బోధ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6, 7 వచనాల్లో ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రసంగం అంత అయిపోయింది. 8వ అధ్యాయంలో కొండ దిగి వస్తున్నారు. ఆ 7వ అధ్యాయంలో ఆకలి ఏం జరుగుతుందో అంటాడు. ఈయన పరిశీలన శాస్త్రులు కాక అధికారంతో బోధిస్తున్నాడు అంటున్నారు. లోకాసు వార్తలో 24వ అధ్యాయంలో అంటారు, అక్కడ అమ్మాయి గ్రామ కాపురస్తులు ఈయన మాట్లాడుతుంటే గుండెలో మండలేదా? మంట. ఎందుకంటే ఆయన వాక్కు 2 అంచుల వాడేనా ఖడ్గం. ఆయన మాట్లాడుతుంటే అందరికి భయం కలిగేది. ఆ తీయని మాటలు, ఇంపైన మాటలు, ఆ బిలాం బోధ ఏ బోధ చేశాడండి చెప్పండి? సోది బోధ చేశాడంట. ఎవరు చెప్పారైనా మాట? యెహోషువ గ్రంథంలో చెప్పాడు. యెహోషువ అంటాడు బిలాము సోది బోధ చేశాడని. సోది బోధ చేయలేదు. ఆయన మాట్లాడుతుంటే ఉన్నది ఉన్నట్టే, మీరు చదవలేదా అన్నాడు. కొన్ని సందర్భాల్లో మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 4-5 వచనాలు మీరు చదవలేదా అంటాడు. భార్య భర్త గురించి చెప్తూ మీరు చదవలేదా? అంటే మీరు చదివిన మీకు తెలుస్తుంది అంటాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 14 వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 14 వచనంలో అంటాడు, ఒక హేరోది వచ్చి అంటారు, బోధకుడా నువ్వు సత్యవంతుడివి, నువ్వు మోమాటం లేకుండా బోధించువాడు, ఉన్నది ఉన్నట్టేనే బోధిస్తావు, నేను ఎరుగుతున్నాను, నువ్వు చిన్నగా బోధిస్తావు. యేసు ప్రభువు అంతే బోధించాడండి ఆయన బోధలు. ఎందుకంటే యేసు క్రీస్తు వారు బోధ గాని, ఆయన చేసిన ఉపమానాలు గాని, ఆయన చేసిన సూచక్రియలు గాని, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు అని నమ్మటానికి ఆధారాలు. యేసుక్రీస్తు దేవుడు అని నమ్మటానికి కారణం ఏంటంటే మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు నేను ఏం ప్రకటించాలని చెప్పినప్పుడు యేసుక్రీస్తు యొక్క దేవత్వాల గురించి చెప్పాలి, యేసుక్రీస్తు యొక్క బయోగ్రఫీ జీవితం గురించి చెప్పాలి, యేసుక్రీస్తు యొక్క క్యాలెండర్ గురించి చెప్పాలి, యేసుక్రీస్తు యొక్క ఆయన చేసిన సూచక్రియలు, ఆశ్చర్యకారులు, అద్భుతాలు వివరించడానికి మనకి ఎంతో టైం సరిపోదు. కాబట్టి ఈ యొక్క మొదటి భాగంలో ఫస్ట్ పార్ట్ లో యేసుక్రీస్తుని గురించి నేనేం ప్రకటన చేయాలి, యేసుక్రీస్తును నేను ఎందుకు నమ్మాలి అనే విషయాల్లో మనం తెలుసుకున్నాం. కొద్దిగా టీ బ్రేక్ తర్వాత 2వ భాగంలో వద్దాం. వందనాలు.